పవన్ కళ్యాణ్ కు నితిన్ ఎంత వీరాభిమానం అందరికీ తెలిసిందే. అందుకే తన ఆ సినిమా ఆడియో ఫంక్షన్ కు రావాల్సిందిగా నితిన్ కోరగానే పవన్ ఒప్పేసుకున్నాడు. నితిన్ తో పాటు ఆ సినిమా దర్శకుడు త్రివిక్రమ్ కూడా పవన్ కు చాలా క్లోజ్ కావటమే అందుకు కారణం. కానీ విచిత్రం ఏంటి అంటే నితిన్ ఆడియో ఫంక్షన్ కి రావడానికి ఒప్పుకున్న పవన్ చాలా కాలం తర్వాత తన అన్నయ్య స్టార్ట్ చేస్తున్న 150వ సినిమా ఓపెనింగ్ కి మాత్రం రాలేదు. సాధారణంగా చిరు ఫంక్షన్స్ కు పవన్ రాకపోయినా ఎవరికి పెద్దగా పట్టింపులు లేవు. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు కదా అని అనుకునేవారు. కానీ చిరు 150వ సినిమా అనేది మెగా ఫ్యామిలీకి చాలా ప్రెస్టీజియస్ గా మారిన అంశం. దానికి తోడు కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించిన కారణంగా అల్లు కుటుంబంతో సహా మొత్తం మెగా ఫ్యామిలీ హాజరైంది. అక్కడ కనిపించిన వ్యక్తి, కనిపించిన లోటు ఒకటే, కొణిదెల కళ్యాణ్ బాబు అలియాస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. సర్లే అనుకునే మెగా ఫ్యాన్స్ సరిపెట్టుకుంటూ ఉంటే ఇప్పుడు సడన్ గా నితిన్ ఆడియోకు హాజరవుతున్నాడన్న వార్త అందరికీ షాక్నిచ్చింది. మేం రమ్మంటాం కానీ వాడు మా ఫంక్షన్స్ కి రాడు, దానికి మమ్మల్ని ఏం చేయమంటారు? చిరు బర్త్డే ఫంక్షన్స్ లో నాగబాబు చెప్పిన విషయం ఇది. అందరి ఫంక్షన్స్ కు హాజరయ్యే పవన్ తన కుటుంబ సభ్యుల్ని, ఫ్యామిలీ ఈవెంట్స్ ను ఎందుకు దూరం పెడుతున్నాడు అనేది ఇప్పుడు అందరి మధ్యలో ఉన్న $1 కోటి ప్రశ్న.